చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడతో పాటు మచిలీపట్నం కూడా అదేవిధంగా ఎఫెక్ట్ చూపిస్తోంది. నిన్న నుంచి కూడా వర్షం అనేది కంటిన్యూగా కురుస్తోంది. రేపు రాత్రికి తీరం దాటుతున్నప్పటికీ వర్షం అనేది ఏమాత్రం ఆగడం లేదు. అయితే మచిలీపట్నం పైన ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఉంటున్న నేపథ్యంలో పూర్తిగా అధికారులంతా కూడా జిల్లా అధికారులంతా కూడా ఇప్పుడు అలర్ట్ అయిపోయారు. ఒక పక్క పునరావాస కేంద్రాలు తరలిస్తూనే మరో పక్క మోంతా తుఫాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాను. కలెక్టర్ కార్యాలయంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఒకటి ఏర్పాటు చేశారు. చూడొచ్చు, మోంతా తుఫాన్ కంట్రోల్ రూమ్ అని కలెక్టర్ గారి కార్యాలయం మచిలీపట్నం. దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫోన్ నెంబర్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మచిలీపట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడచ్చు. 08672252572 ఇది కాల్ సెంటర్. ఈ నెంబర్ కనుక మనం కాల్ చేస్తే మీరు ఎక్కడ ఏ ఇబ్బంది పడుతున్నా కూడా, తుఫాను వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా ఒక ఫోన్ చేస్తే దానికి సంబంధించిన రిలీఫ్ కానీ లేదా దానికి సంబంధించిన పరిష్కారాన్ని కూడా ఇమీడియట్గా చూపిస్తారు. కంట్రోల్ రూమ్లోకి రాగానే మొదట ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే మనం మొదట కంట్రోల్ రూమ్కి సంబంధించిన నెంబర్ని పెట్టామో ఆ ఫోన్ నెంబర్కి ఇక్కడ కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ రిసీవ్ చేసుకుని సంబంధిత ఏదైతే సమస్య ఉంటుందో, అంటే వాళ్ళు పునరావాస కేంద్రానికి వెళ్ళాలా, లేకపోతే అక్కడ కరెంటు పోవడమా, లేకపోతే వాటర్ అందకపోవడమా, లేకపోతే ఏదన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా, తుఫాను వల్ల వచ్చే ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా కాల్ చేస్తే ఎంటైర్ కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన మెయిన్ మానిటరింగ్ టీం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఇక్కడే పెట్టారు. సో దీంతోపాటు ఇక్కడ పూర్తిగా కంట్రోల్ రూమ్కి సంబంధించిన మొత్తం అన్ని వ్యవహారాలు కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. మరోపక్క కలెక్టర్ ఆయన ఛాంబర్లో ఎప్పటికప్పుడు పైన సీఎం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఉన్నతాధికారులందరితో కూడా, మంత్రులతో కూడా మీటింగ్ ఆయన రివ్యూ నిర్వహిస్తూ ఓ పక్క మొత్తం అంతా కూడా జిల్లా అంతా కూడా తిరుగుతూ, ముఖ్యంగా ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ఎఫెక్ట్ ప్రాంతాల్లో మొత్తం కూడా ఆయన తిరుగుతూ మానిటరింగ్ చేస్తున్నారు. ఓ పక్క చూడొచ్చు, మొత్తం కంట్రోల్ రూమ్లో స్టాఫ్ 24/7 ఇక్కడ తుఫాను ఎప్పుడైతే మోంతా తుఫాన్ 29వ తారీఖు వెళ్ళిపోతుందో అప్పటి వరకు కూడా మొత్తం ఈ స్టాఫ్ అంతా కూడా 24/7 వర్క్ చేయడానికైతే కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొత్తం సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు. కేవలం వీళ్ళు ప్రజలకు సంబంధించిన వాళ్ళు వచ్చిన గ్రీవెన్స్ మాత్రమే కాదు, ఈ మోంతా తుఫాన్ మానిటరింగ్ ఎలా ఉంటుంది, రైతులకి నష్టం ఎలా జరుగుతుంది, మత్స్యకారులకు ఉండే ఇబ్బంది దగ్గర నుంచి మొదలుపెట్టుకొని మొత్తం తీర ప్రాంత వాసులకు కలిగే ఇబ్బందుల వరకు అన్నీ కూడా దగ్గర నుంచి మానిటరింగ్ ఇక్కడి నుంచే జరగబోతుంది. మరోవైపు పోలీసుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అంతా సహాయ సహకారాలన్నీ కూడా ఈ కంట్రోల్ సెంటర్ నుంచే నడపబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ కంట్రోల్ సెంటర్ అనేది మచిలీపట్నానికి బేసిక్గా కాకినాడకి తీరం దాటుతున్నప్పటికీ కూడా ఆ అనేది కాకినాడ తీరం దాటొచ్చు, బట్ ఎఫెక్ట్ మాత్రం మచిలీపట్నానికి చాలా ఎక్కువ ఉంది. హెవీ రైన్ఫాల్ పడే అవకాశం ఉంది కాబట్టి మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేసే పరిస్థితి ఉంటుంది. ఓ పక్కన గ్రౌండ్లో తిరిగే వందలాది మంది సిబ్బంది ఒకవైపు, అలాగే కంట్రోల్ రూమ్లో ఉండే వీళ్ళు కూడా అంత ఇంపార్టెంట్. ఈ 2 రోజుల పాటు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉండి పూర్తిగా మానిటరింగ్ చేయబోతున్నారు. కృష్ణా జిల్లాలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మచిలీపట్నంలో ఉండే ప్రజలందరికీ మీకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రస్తుతం ఏదైతే ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారో కలెక్టర్ కార్యాలయంలో ఆ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. కేవలం ఇది ఈ తుఫానే కాదు, తుఫాన్ అయిపోయిన తర్వాత మీరే ఇబ్బందులు పడినా కూడా, అంటే తుఫాన్ అయిపోయి 1 or 2 days తర్వాత మీకు కలిగే ఇబ్బందులు ఏమున్నా కూడా, అది కరెంటు పోవడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, లేకపోతే ఏదైనా కూడా వాటర్ సమస్య కానీ, లేదా చెట్లు పడిపోవడం కానీ, ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా ఆ నెంబర్కి కాల్ చేస్తే కలెక్టర్ కార్యాలయం వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్క కలెక్టర్ బిజీతో పాటు ఇక్కడున్న సిబ్బంది కూడా అదే స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి కలెక్టరేట్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, కృష్ణా జిల్లా నుంచి.